రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని, శత్రువులు ఉండరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతమైన ఆలోచనలు, నీతి నిజాయితీతో దేశ గొప్పదనాన్ని కాపాడాలని రాజకీయ నాయకులను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం మనదని, చట్టసభల్లో మాట్లాడేటప్పుడు నాయకులు ప్రజలను దృష్టిలో పెట్టుకొని హుందాగా వ్యవహరించాలని అన్నారు. కష్టపడితే విద్యార్థులు సాధించలేనిది ఏమీ లేదని, పట్టుదలతో దేన్నైనా పొందవచ్చని తెలిపారు. ప్రధానమంత్రిగా పేరు కనబడుతున్నట్టు ఈ నరేంద్ర భాయ్ మోదీ ఆయన కాన్వెంట్ మొహం కూడా చూడాలి, కానీ ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూడా మాతృభాషలో చదువుకొని మాతృభాషను ప్రోత్సహిస్తున్నాడు, మాతృభాషలో మారుతున్నాడు. తగ్గలేదే, పైకి చేరలేదా? ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో మాతృభాషలో మాట్లాడండి. జయపాలరెడ్డి గారు అంటే ఉత్తమ ప్రజాసేవకుడు. వ్యక్తిత్వము, కర్తృత్వము, మిత్రత్వము అన్నిటితో కలిగిన నేతృత్వం కలిగిన అలాంటి మంచి వ్యక్తులను మనం జీవితంలో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. నువ్వు ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, దెన్ అదర్ టంగ్ ఆర్ ఎనీ టంగ్. కానీ ఇంగ్లీషే నేర్చుకుంటే గానీ పైకి పోలేమనుకోవడం తప్పు. ఈ దేశ రాష్ట్రపతి మొన్నటి వరకు రామ్నాథ్ కోవింద్ అబ్బాయి అడిగినప్పుడు నేను